అన్ని మంత్రాలు చేయొచ్చు, పనికిరానిదేమీ లేదు. ఉమ్, ఎందుకంటే ఆ అమ్మే స్త్రీ స్వరూపం. తల్లి అన్నీ చెయ్యొచ్చు. స్త్రీ చెయ్యాలి అనడానికి కారణం ఏమిటి అంటే, జనరల్‌గా కూడా ఆవిడ ఎంత చేస్తుందో ఆవిడది వాయుతత్వం. ఉమ్, అంటే స్త్రీది వాయుతత్వం. వాయుతత్వం. అందుకే మీరు చూస్తే ఆడవాళ్ళ నోట్లో "నువ్వు గింజ కూడా నానదు" అని ఆ, చెప్తారు. అంటే ఈవిడకి ఒకటి చెప్తే బీబీసీలో వేయించినట్టే అని. అంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. తెలిసిపోతుంది. వాయుతత్వం అవడం వల్ల అది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అన్నమాట. ఓ. ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ ఎనర్జీయో స్త్రీది, తొందరగా ఇంట్లో ఇప్పుడు ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు. అవును, అమ్మకేంటి పిల్లలకి ఇవ్వడమే కదా తెలుసు. అంతే. అప్పుడు ఈవిడ ఏం చేసినా సరే ఇంట్లో ఉన్న అందరికీ ఏమవుతుంది? స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది. అవుతుంది. ఆ ప్రేమతత్వం వల్ల. ఉమ్, అందుకని స్త్రీని చేయమంటారు. ఓ, ఓకే ఓకే. ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు కాబట్టి, చక్కగా ఈవిడ చేసిన శక్తి ఇంట్లో ఉన్న అందరిపైన పనిచేస్తుంది కాబట్టి, అందరూ సుఖంగా, హ్యాపీగా ఉంటారని చెప్పేసి స్త్రీని చేయమంటారు. దానికి తోడు ఏంటి అంటే ఎమోషన్స్ ఎప్పుడు స్త్రీలో ఎక్కువ. వాయుతత్వంతో పాటు. అందుకనే ఆవిడ ఫాస్ట్‌గా అందరికీ చెప్పేయాలని ట్రై చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎమోషన్ కంటే రియలైజేషన్ ఇంపార్టెంట్. ఉమ్, ఈడ అమ్మ అంటే కూడా 4 స్టేజ్‌లుంటాయి. ఆ, ఫస్ట్ స్టేజ్‌లో అమ్మ ఎలా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుంది. ఉమ్. అదేంటంటే నా పిల్లలే, అన్నీ నా పిల్లలకే కావాలి. ఆ టైప్‌లో ఉంటుంది.